ఈ వీడియోలో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారు? ఇప్పుడే పూర్తి చేయబడిన పనులను తెలపడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను ఉపయోగిస్తారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ అనేది సబ్జెక్ట్ స్థానంలో ఐ ఉయ్ యూ దే వచ్చినప్పుడు మాత్రమే హ్యావ్ వస్తుంది. ఐ ఉయ్ యూ దే వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది. హ్యాజ్ అనేది సబ్జెక్ట్ స్థానంలో హీ షీ హిట్ వచ్చినప్పుడు, హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే హ్యాజ్ వస్తుంది అనమాట. ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది? హ్యావ్ వస్తుంది కదా. ఐ హ్యావ్ కండక్టెడ్ ఏ మీటింగ్ జస్ట్ నో. ఐ హ్యాజ్ పనిష్డ్ స్టూడెంట్. ఈ హ్యాజ్ పనిష్డ్ స్టూడెంట్. లత హ్యాజ్ విజిటెడ్ తిరుపతి. హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏమనుకున్నాం? హ్యాజ్ వస్తుంది అనుకున్నాం. ఐ ఉయ్ యూ దే వచ్చినప్పుడు హ్యావ్ వస్తుంది అనుకున్నాం. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి కీవర్డ్స్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ, జస్ట్ నో, ఎవర్, ఎట్, సో ఫార్, స్టిల్, నో, అప్ టు నో, ఎక్సెట్రా. ఇటువంటి కీవర్డ్స్ వచ్చినప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడాలి. ఆల్రెడీ, జస్ట్ నో అంటే సబ్జెక్ట్ స్ట్రక్చర్ ఈ విధంగా వాడాలన్నమాట. ఏంటి? ఆల్రెడీ, జస్ట్ నో, ఎవర్, ఎట్, సో ఫార్, స్టిల్ నో, అప్ టు నో, ఎక్సెట్రా. ఆల్రెడీ, జస్ట్ నో, ఎవర్, ఎట్, సో ఫార్, స్టిల్ నో, అప్ టు నో, ఎక్సెట్రా మొదలైన కీవర్డ్స్కి వాడాలి. అయితే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉపయోగించేటప్పుడు కొన్ని ముఖ్య అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. 2 సబ్జెక్ట్స్ ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఆర్, ఓఆర్ ఆర్ మొదలైనవితోటి కలపబడినప్పుడు రెండవ సబ్జెక్టు ప్రకారం మాత్రమే వెర్బ్ని రాయవలసి ఉంటుంది. సబ్జెక్ట్స్ అంటే 2 సబ్జెక్ట్స్ వచ్చి ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఓఆర్ ఆర్ తోటి కలపబడి ఉంటే రెండవ సబ్జెక్ట్ ప్రకారం మాత్రమే మనం వెర్బ్ని రాయాలి. ఇక్కడ ఐదర్ వాణి ఆర్ హెర్ రిలేటివ్స్. ఇక్కడ హ్యావ్ వాడాలి. ఇక్కడ ఏంటి? రిలేటివ్స్ని తీసుకోవాలన్నమాట మన సబ్జెక్ట్గా. ఐదర్ వాణి ఆర్ హెర్ రిలేటివ్స్ హ్యావ్ నాట్ అటెండెడ్ ది మీటింగ్ ఎట్. ఇక్కడ షీ వచ్చింది కదా అని ఐదర్ వాణి ఆర్ హెర్ రిలేటివ్స్ హ్యాజ్ అని రాయకూడదు అనమాట. ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి? రెండవ సబ్జెక్ట్. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ సింగులర్లో ఉండాలి. ది నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ది నెంబర్ ఆఫ్ టీచర్స్ హ్యాజ్ అటెండెడ్ ట్రైనింగ్ క్లాసెస్. ది నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ఇక్కడ టీచర్స్ ఉంది కదా అని హ్యావ్ వాడకూడదు అనమాట. హ్యాజ్ వాడాలి. ఎందుకు? వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ది నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది సింగులర్లో ఉండాలి. ఏ నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ అనేది ఫ్లోరల్లో ఉండాలి. ఇక్కడ ది నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ ఏమో సింగులర్లో ఉండాలి. ఏ నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ ఏమో ఫ్లోరల్లో ఉండాలి. ఏ నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ ఏమో ఫ్లోరల్లో ఉండాలి. ఏ నెంబర్ ఆఫ్ టీచర్స్ హ్యావ్ అటెండెడ్ ట్రైనింగ్ క్లాసెస్ ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఏంటి? ఏ నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ ఏమో ఫ్లోరల్లో ఉండాలి. ది నెంబర్ ఆఫ్ తర్వాత వచ్చే వెర్బ్ ఏమో సింగులర్లో ఉండాలి. తర్వాత నెగిటివ్ టైపు వాక్యాలు ఉంటాయి కదా. నెగిటివ్ వాక్యాలు వాటికి ఎలా ఉంటుంది? ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. హ్యావ్ నాట్ని ఎలా రాయొచ్చు? హ్యావెంట్గా రాయొచ్చు. హ్యాజ్ నాట్ని హ్యాజెంట్గా రాయొచ్చు. ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ అపాయింట్మెంట్ లెటర్. ఎగ్జాంపుల్స్ అనమాట నెగిటివ్ వర్డ్స్కి. నెగిటివ్ సెంటెన్స్కి ఐ హ్యావ్ నాట్ రిసీవ్డ్ అపాయింట్మెంట్ ఆర్డర్. షీ హ్యాజ్ నాట్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. లత హ్యాజ్ నాట్ విజిటెడ్ తిరుపతి సో ఫార్. ఇవి నెగిటివ్ సెంటెన్సెస్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇక్కడితోటి మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కంప్లీట్ అయింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్ బయాలజీ ఫర్ డిఎస్సి.